విద్యా వ్యవస్థ ఎంత ఛిద్రమైపోయింది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పడానికి నిదర్శనమైనటువంటి ఒక అంశాన్ని దీంట్లో ప్రస్తావించినారు. నేను కూడా మీడియా సోదరులకు కాపీస్ సర్క్యులేట్ చేసే ప్రయత్నం చేసినాను. దయచేసి మీరు ఇఫ్ యూ కుడ్ సీ ఎ లిటిల్ బిట్ దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టాకింగ్. ఉస్మానియాలో 2 రకాలైనటువంటి ఒక కోర్సెస్ ఉన్నాయి లా కళాశాలలో. ఒకటి 5 సంవత్సరాల BBA LLB 5-year కోర్స్, తర్వాత LLB ఆనర్స్ అని చెప్పని 3-year కోర్స్ ఉంటుంది. ఈ 2 కోర్సెస్కు కూడా BBA 5-year కోర్స్కు ఇది షెడ్యూల్, BBA 5-year కోర్స్కు ఇది షెడ్యూల్. దీంట్లో పేపర్ 1 ఇంగ్లీష్, పేపర్ 2 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, పేపర్ 3 బిజినెస్ ఎకనామిక్స్, పేపర్ 4 ఫైనాన్షియల్ అకౌంటింగ్, పేపర్ 5 వచ్చేసి హిస్టరీ ఆఫ్ కోర్ట్స్, లెజిస్లేచర్స్ అండ్ లీగల్ ప్రొఫెషన్ ఇన్ ఇండియా అని చెప్పని మీకు ఇచ్చిన కాగితాల్లో కూడా ఉంటుంది. అది పేపర్ 5. అది దిస్ ఎగ్జామ్ వాజ్ హెల్డ్ ఆన్ 25th 25వ తారీఖు నాడు, ఫిబ్రవరి 25వ తారీఖు నాడు ఈ పరీక్ష 5 సంవత్సరాల కోర్సుకు కండక్ట్ చేయటమైంది. ఇకపోతే 27వ తారీఖు నాడు 3-year LLB హానర్స్ కోర్సుకు సంబంధించిన షెడ్యూల్ ఇది. పేపర్ 1 లా ఆఫ్ కాంట్రాక్ట్, పేపర్ 2 ఫ్యామిలీ లా, పేపర్ 3 కాన్స్టిట్యూషనల్ లా, పేపర్ 4 law of torts including motor vehicle accidents, paper 5 environmental law, and paper 6 is legal and constitutional history of India అని చెప్పని ఇది పేపర్ 6. ఈ పరీక్ష 27వ తారీఖు నాడు. రమారమి ఏంటి అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా హిస్టరీ ఆఫ్ కోర్ట్స్, లెజిస్లేచర్స్ అండ్ లీగల్ ప్రొఫెషన్ ఇన్ ఇండియా అని ఏదైతే 5 సంవత్సరాల కోర్సులో ఉన్నటువంటి ఈ పేపర్లో ఉన్నటువంటి ఒక సిలబస్, అదేవిధంగా లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అని చెప్పని పేపర్ 6 ఆఫ్ 3-year కోర్సుకు ఉన్నటువంటి ఒక సిలబస్ కూడా ఒకటే. సిలబస్ ఒకటే ఉంటే తప్పు లేకపోవచ్చేమో, బికాజ్ దట్స్ 5-year కోర్స్ అండ్ 3-year కోర్స్. సిలబస్ ఒకటే ఉంటే తప్పు లేదు. జరిగినటువంటి ఒక దుర్మార్గం ఏంటి అంటే, బాధ్యతారాహిత్యం ఏంటి అంటే, నిర్లక్ష్యం ఏంటి అంటే, ఈ 2 పరీక్షలకు ఒకటే పేపర్ ఇచ్చినారు. 25వ తారీఖు నాడేమో 5 సంవత్సరాల పరీక్ష, 27వ తారీఖు నాడేమో 3 సంవత్సరాల పరీక్ష. మోర్ ఆర్ లెస్ ద సిలబస్ ఇస్ ద సేమ్, బట్ పేపర్ కెనాట్ బి ద సేమ్. పేపర్ కెనాట్ బి ద సేమ్. సిలబస్ సేమ్ అయినప్పుడు పేపర్లు అయితే వేరు ఉండాలి కదన్నా, ఉండాలనా లేదా? పేపర్ వేరు ఉండాలి కదా. ఈ పేపర్ 25వ తారీఖు నాడు పరీక్ష రాసిండ్రు 5-year కోర్స్ విద్యార్థులు. అంటే ఈ పేపర్ లీక్ అయింది, బయటకు వచ్చేసింది ఈ పేపర్. సేమ్ సిలబస్ కలిగినటువంటి ఒక 3 సంవత్సరాల విద్యార్థులు పరీక్ష రాస్తే వాళ్ళకి ఇదే 5 సంవత్సరాల విద్యార్థులకు ఇచ్చినటువంటి ఒక పేపరే వీళ్ళకి ఇస్తే ఇది మ్యానిపులేషన్ కాదా? ఇది మోసం కాదా? ఇది నిర్లక్ష్యం కాదా? బాధ్యతారాహిత్యం కాదా? పేపర్ సెట్టింగ్ ఉంటుంది, పేపర్ మోడరేషన్ ఉంటుంది. ఫైనల్గా ఈ మొత్తం సిస్టానికి ఒక కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటాడు, రిజిస్ట్రార్ ఉంటాడు, వీళ్ళందరిపైన ఒక వైస్ ఛాన్సలర్ ఉంటాడు. ఈ వైస్ ఛాన్సలర్ పైన విద్యాశాఖ మంత్రి ఉరఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడు. ఇది సరాసరిగా నేరుగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన సామర్థ్యానికి ప్రతీక ఇది. మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడు కూడా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటాలాడుతూ 2 పరీక్షలకు ఒకే ప్రశ్నపత్రం ఇచ్చినటువంటి ఒక ఏకైక ఘనపాటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. సిగ్గుది. ఎంత నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా, పరిపాలన పైన పట్టు లేదు అని చెప్పడానికి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ఒక వ్యవహార శైలి.
ఇంత జరిగింది అన్న. ఈ పరీక్ష 25 నాడు ఒక పరీక్ష జరిగింది, 27 నాడు ఒక పరీక్ష జరిగింది. పేపర్లో ఐ థింక్ ఆన్ 28th ఏమో ఈ పేపర్లో వచ్చింది. సరే, మిగతా మీడియా, రెగ్యులర్ మీడియా హ్యాస్ నాట్ రియలీ సీరియస్లీ పిక్డ్ ఇట్ అప్ ఫర్ వాట్ ఎవర్ ద రీజన్స్. ఫస్ట్ నాడు ఈ పేపర్లో వచ్చింది, 2 రోజుల తర్వాత పేపర్లో వచ్చింది. ఇవాళ మనం 3వ తారీఖులో ఉన్నాం. తేలుగుట్టిన దొంగలు లెక్కున్నారు, ఒక్కడూ మాట్లాడతలేడు. మనం అనుకుంటుండొచ్చామా, ఏమే ఒక పరీక్షే కదా, పేపర్ సేమ్ పేపర్ వస్తే ఏంటి అని చెప్పని. ఇట్స్ అ లా ఎగ్జామ్. న్యాయ దేవతకు మూల స్తంభాలుగా ఉండేటువంటి ఒక న్యాయ విద్యార్థులను పరీక్ష చేసేటువంటి ఒక ప్రశ్న పత్రాలలో ఇంత అన్యాయం ఉంటే, ఇంత బాధ్యతారాహిత్యం ఉంటే, దీనికి జవాబుదారితనం ఎవరిది? ఇన్ ఎ నార్మల్ సర్కమ్స్టాన్స్ హెడ్ షుడ్ రోల్, తలకాయలు తెగిపడాల. Vice Chancellor should be asked, what is the reason why this kind of a nonsense is happening in Usman University అని చెప్పని అడిగి ఉండాలా. రేవంత్ రెడ్డి గారు వైస్ ఛాన్సలర్ని అడిగినట్టుగా లేదు. వీసీ గారు రిజిస్ట్రార్ని అడగాల, రిజిస్ట్రార్ గారు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అడగాల, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పేపర్ సెట్ చేసిన అడగాల. ఎవడు ఏం లేకుండా తేలుగుట్టిన దొంగల లెక్క కూర్చొని ఇవాళ పిల్లల జీవితాలతో పరీక్ష అనేటువంటి ఒక దాన్ని ఒక ప్రహసనంగా మార్చేసి ఒక చిల్లర డ్రామా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పట్ల జరుగుతుందనటానికి నిదర్శనం ఇది. సిగ్గుది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హ్యాస్ సర్టన్ స్ట్రాంగ్ నార్మ్స్. పరీక్ష ఎట్లుండాలా, పరీక్ష నిర్వహణ ఎట్లుండాలా, పరీక్ష పత్రాల నాణ్యత ఎట్లా ఉండాలా అని చెప్పని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ బాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఆయన నాల్సర్లో పనిచేసి వచ్చిన ఆయన. దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు మానిటర్ ద ఎంటైర్ థింగ్. ఎవరికి ఏం పట్టింపు లేదు రాష్ట్రంలో. యథా రాజా తదా ప్రజ. పైన ఉన్న ముఖ్యమంత్రి దోపిడికి, విధ్వంసానికి, అణచివేతకు, దుర్మార్గాలకు ఆయన ప్రియారిటీ ఇస్తుంటే, తదా ప్రజ అన్నట్టుగా కింద ఉన్నటువంటి ఒక అధికారులు లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఒక నిర్లక్ష్యంగా బాధ్యతారాహిత్యానికి పాల్పడతా ఉంది. నేను రెండో విషయం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఐ హంబ్లీ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ పే అటెన్షన్ టు వాట్ ఐఎమ్ గోయింగ్ టు టాక్. సమగ్ర శిక్ష అభియాన్ అని ఉంటుంది. బంకర్ బెడ్లు అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక నిధులతో బంకర్ బెడ్లు అని చెప్పని బంకర్ బెడ్స్ను విద్యార్థులకు, గురుకులాల్లో చదువుకునేటువంటి ఒక విద్యార్థులకు బంకర్ బెడ్స్ ఇస్తారు. 60 కోట్ల రూపాయల్లో వచ్చేటువంటి ఒక బంకర్ బెడ్స్ను టెండర్స్ని ఇన్ఫ్లేట్ చేసి 160 కోట్లకు పెంచి పాడుదొబ్బినరు. గాథ కింద పందికొక్కులు లెక్క టెండర్లు దొబ్బిపోయినరు. 100 crores in one tender. 100 crores in one tender. అంటే విద్యాశాఖలో జరుగుతున్నటువంటి ఒక పక్కన పేపర్ల బాధ్యతారాహిత్యం, మరో పక్కన గాథ కింద పందికొక్కులు లెక్క దోచుక తింటా ఉన్నారు. ఒక టెండర్లో నేను మన ఈ మధ్య 2-3 రోజుల కింద, వారం రోజుల కింద ట్వీట్ కూడా చేసిన, దానిపైన మా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మిగతా వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. తేలుగుట్టిన దొంగలు ఒక్కడు మాట్లాడతలేడు దాని మీద. నోబడీ ఈస్ టాకింగ్. ఇనుము డెన్సిటీ, దాని ఏమంటాము, బంకర్ బెడ్ల యొక్క ఇనుము సైజ్ అంటాం కదా, అంతే కదనా, మందం. ఆ మందం తగ్గితే ఏం కావాలన్నా, రేటు తగ్గాలి కదన్నా. వీడు రేటు పెంచిండు. బంకర్ బెడ్ యొక్క మందం తగ్గితే రేటు తగ్గేది పోయి రేటు పెంచి సరాసరిగా 100-160 కోట్ల రూపాయలకు పెంచి పాడుదొబ్బినరు. ఇది విద్యాశాఖలో రేవంత్ రెడ్డి కింద పెట్టుకొని చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక దోపిడిది, బాధ్యతారాహిత్యం ఇది. నేను రెండోది చెప్తాను మీకు. ఇంకా రాపోలు ఆనంద్ భాస్కర్ గారు అని చెప్పని ఒక అడ్వకేట్ గారు, ఇదే సమగ్ర శిక్ష అభియాన్కి సంబంధించిన అంశం ఇది. ఈ ఫైల్డ్ ఎ పిల్ ఇన్ ద హైకోర్ట్. మీరు కావాలంటే మీరు హైకోర్టు వెబ్సైట్కి వెళ్ళి చూస్తే ఆ పిల్లు వివరాలన్నీ మీకు దొరుకుతాయి. అనలేందంటే అదో కథ. వొకేషనల్ ట్రైనింగ్ పార్ట్నర్స్ అని చెప్పని ట్రైనింగ్ పార్ట్నర్స్ వాళ్లకు అర్హులుగానటువంటి ఒక సంస్థలన్నింటినీ కూడా, గుజరాత్ లాంటి రాష్ట్రాలలో బ్లాక్ లిస్ట్లో పెట్టినటువంటి ఒక సంస్థలన్నింటినీ కూడా 100 కోట్ల రూపాయల టెండర్లు ఆ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎందుకు ఈ అంశాలన్నీ కూడా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నానంటే, ఒక పక్కన పరీక్షలు నిర్వహించరాదు నీకు,
మరో పక్కన గాథ కింద పందికొక్కులు లెక్క దోచుక తింటా ఉన్నారు, విద్యార్థుల జీవితాలతో చిలగాటమాడుతుంది. ఎవడబ్బా సొమ్మిది? పరీక్షలు సరిగ్గా నిర్వహించరాకపోతే యూ షుడ్ కండెమ్ దెమ్. ముఖ్యమంత్రి అంటే ఇలా కలెక్టర్ల సమావేశం పెట్టుకుండట. ఏం దశ దిశ నిర్దేశం చేస్తారు ముఖ్యమంత్రి గారు? మీ శాఖలో జరుగుతున్నటువంటి ఒక దోపిడీ కలెక్టర్లను కూడా నేర్చుకోమని చెప్పి దశ దిశ నిర్దేశం చేస్తారా? ఏం 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 మార్గదర్శకం చేస్తారు కలెక్టర్లకు మీరు? ఇవాళ హరీష్ రావు గారు ట్వీట్ చేసి నేను చూసిన మార్నింగ్, 18 ఎకరాల స్థలంలో ఉన్న గుట్టలను గద్దెల లెక్క దోచుకపోతున్నారు అని చెప్పని, మైనింగ్ ఇల్లీగల్ మైనింగ్ ఎట్లా జరుగుతుంది అని చెప్పని హరీష్ రావు గారు ట్వీట్ చేసిండ్రు. మీరు అట్లే చెప్తారా? మేము దోపిడీ చేస్తాం, మీరు కళ్ళు మూసుకొని కూర్చోండి అని చెప్పని కలెక్టర్లకు మార్గదర్శనం చేస్తారా? వాట్ నాన్సెన్స్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ? పిల్లల జీవితాలతో చెలగాటం మాట పెట్టే ఒక హక్కు ఎక్కడిది నీకు? గ్రూప్ 1 అంటే ఈ ముఖ్యమంత్రికి పని రాదు, పరిపాలన చేత కాదు అనటానికి నిదర్శనమే లా కళాశాలలో ఉన్నటువంటి ఈ యొక్క పరీక్షలకు సంబంధించినటువంటి ఒక అంశం ఇది. దోపిడి తప్ప ఇంకొకటి ఏమీ తెలియదు అనటానికి సమగ్ర శిక్షా అభియాన్లో బంకర్ బెడ్లలో మందం దక్కితే కూడా 100 కోట్లు పెంచేసి ఒకటే టెండర్లో 100 కోట్లు కేక్ కోసుకుపోయినట్టనా? కేక్ కోసినట్టు 100 కోట్ల కేక్ దొబ్బిపోతున్నారు. అదే సమగ్ర శిక్షా అభియాన్లో అర్హులు కానటువంటి వాళ్లకు, అస్మదీయులకు టెండర్లు కట్టబెట్టి వొకేషనల్ ట్రైనింగ్ పార్ట్నర్స్గా దోపిడీకి గురి చేస్తూ ఉన్నారు. మరో పక్కన ఇవాళ హరీష్ రావు గారు చెప్పినట్టుగా గుట్టలను దోమకపోతున్నారు గద్దెల లెక్క, గాథ కింద పందికొక్కుల లెక్క. ఏం రాజ్యం ఇది? ఏం ప్రజాపాలన ఇది? ఏం పారదర్శకత ఇది? ఏం సుపరిపాలన ఇది? ఎవరిని దోచుకతింటందుకు కోసం మీరు అధికారంలోకి వచ్చినారు? ఏం చెప్పి అధికారంలోకి వచ్చినారు? ఏం చేస్తూ ఉన్నారు మీరు? ఇలా కుక్కలు చింపిన విస్తరణ చేస్తూ ఉన్నారు కదా రాష్ట్రాన్ని. గ్రూప్ 1 ఎగ్జామినేషన్, సరే కోర్టులో గెలిచిన ప్రతి ఒక్కళ్ళు సత్యగురువులు గారు. ఇవాళ కోర్టులో గెలిచినా అని చెప్పని ఆయన సంబరాలు పడుకుంటూ ఆయన అడమైన బట్టి ఉపన్యాసాలు ఆ విద్యార్థులను ఉద్దేశించి గెలిచినటువంటి వాళ్ళు ది అపాయింటీస్ గురించి మాట్లాడినారు. వైల్ కీపింగ్ దట్ అసైడ్, 100 తప్పులు లా పరీక్ష పేపర్లు ఎట్లయితే తప్పులు జరిగినాయో గ్రూప్ 1 ఎగ్జామినేషన్ నిర్వహణలో కూడా 100 తప్పులు. పాపం పిల్లలు కోర్టుకు వెళ్తే పెద్ద అడ్వకేట్లు రోజు ₹1 కోటి ₹2 కోట్ల ఇచ్చి పెద్ద అడ్వకేట్లను పట్టుకొచ్చి సరే ఆ జడ్జిమెంట్ వచ్చింది, వాట్ ఎవర్ హ్యాపెన్స్ విల్ హ్యాపెన్. ఇది ఒక దోపిడీ ప్రభుత్వం, ఇది బాధ్యత లేనట్టు ఒక ప్రభుత్వం ఇది. ఎవడన్నా పరిపాలన పైన పట్టున్నదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలా సమాధానం? కలెక్టర్ల కన్నా చెప్పు నువ్వు. ఆన్ వాట్ గ్రౌండ్ శారదాపీఠం దగ్గర భూములు గుంజుకుంటామని చెప్పని నోటీసులు ఎట్లు ఇస్తావు? గుంజుకోవడానికి బుల్డోజర్ని ఎట్లా పంపుతావు? తెల్లారి పొద్దుగాలనే మళ్ళా హరీష్ రావు గారు పోయిన తర్వాత తప్పైపోయింది అని చెప్పని నువ్వు ఎట్లా రిట్రీట్ అవుతావు? టీ హబ్లో, టీ వర్క్స్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పెట్టచ్చు అని చెప్పని జీవోలు ఎట్లు ఇస్తావు? తెల్లారి పొద్దుగాల మొత్తం సిటిజన్స్ అంతా పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టంగానే నో వి మేడ్ ఎ మిస్టేక్ అని చెప్పని ఎట్లా రిట్రీట్ అవుతావు? పరిపాలన చేస్తున్నావా? పరాజకాలు ఆడుతున్నావా? నీకు పరిపాలన చేత కావట్లేదు అనడానికి ఇది నిదర్శనం. ఇది పరిపాలన పైన పట్టు లేదనడానికి ఇది నిదర్శనం. ఇది పరిపాలనను రివ్యూ చేసేటువంటి సోయి లేదనడానికి దీస్ ఆర్ ఆల్ ది ఇండికేషన్స్ అండ్ రిఫ్లెక్షన్స్. ఇవి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడి దోపిడి అండి. దోపిడి, లగచర్ల విధ్వంసాలు, వెలుగుమట్ట ఖమ్మం విధ్వంసాలు, గాంధీ విగ్రహం పేరు మీద దోపిడీ విధ్వంసం, 5,000 కోట్లతో ₹1,50,000 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పని అదాన్ని కట్టబెట్టి అక్కడ దోపిడీ చేయాలా? మళ్ళా ఇండ్లను విధ్వంసానికి గురి చేయాలా? ఏం పాపం ఇది? పండుగ పూట ఇటువంటి ఒక పరుషమైన పదజాలంతో మాట్లాడటానికి నాకు కొంత సంశయం అనిపించినప్పటికీ కూడా తప్పనిసరిగా మాట్లాడుతూ ఉన్నాను. Nobody in the country would have accepted this kind of a nonsense where same paper will be given to 2 separate examinations. And not even a single show cause notice probably has been given అని చెప్పని ఇంతవరకు ఎక్కడా కూడా మనకు బయట కనబడతలేదు. ఎవడు బాధ్యుడు మరి? ఇది బయటకు వచ్చింది అయితే లోపల ఎంత గుడిపుటాన్ని జరుగుతూ ఉంది, ఏ పరీక్షలలో ఎంత గుడిపుటాన్ని జరుగుతూ ఉంది. పరిపాలన చేత కాకపోతే రేవంత్ రెడ్డి దిగిపోవా? మీ దగ్గర ఉన్న చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళన్న వెలగబెడతారా? విద్యాశాఖ మంత్రి నీకు ఎందుకు ఆయనకి చేత కాకపోతే? ఇంగ్లీష్ పీస్ అన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఎందుకండి? మొత్తం విద్యా వ్యవస్థ సర్వనాశనం చేసినాడు రేవంత్ రెడ్డి గారు. మొత్తం విద్యా వ్యవస్థ సర్వనాశనం. ఏం వాగ్దానాలు చేసినావు నువ్వు? ఏమేం వాగ్దానాలు చేసిండు అన్న? ఇది మేనిఫెస్టో.
దిస్ ఇస్ ద మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. విద్యారంగం, ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నారు. మోసం. ప్రతి విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్ వైఫై సౌకర్యం కల్పిస్తాం. మోసం. భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక నాణ్యమైన ఎడ్యుకేషనల్ హబ్గా వచ్చే 5 ఏళ్లలో తీర్చిదిద్దుతాం. లా కాలేజ్ పరీక్షలు ఇట్లా కండక్ట్ చేసేటోళ్ళు ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దారా? మోసం. ప్రతి మండలానికి అధునాతనమైన సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్న ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేస్తాం. ఉచిత ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పిస్తాం. ఉన్న స్కూళ్ళను బంద్ చేస్తా అంటుండ్రు రేషనలైజేషన్ పేరు మీద. ఉన్న స్కూళ్ళను బంద్ చేస్తా అంటుండ్రు. తలా తోకా లేనటువంటి ఒక మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా మాట్లాడినట్టున్నారు ఎలాబొరేట్గా. ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పని రేవంత్ రెడ్డి పాలసీని అన్వీల్ చేసి పడేసినారు. నాకు బాధ కలిగింది. అకునూరు మురళి గారు లాంటి వాళ్ళ, తర్వాత పెద్ద పెద్ద ప్రొఫెసర్లు అంటున్నారు వాళ్ళు రాసినటువంటి ఒక కమిషన్ రిపోర్ట్ రేవంత్ రెడ్డి సీఎం ఆఫీస్లో కూర్చొని రాసిస్తే దీన్ని అన్వీల్ చేసిండ్రో అర్థం కాల, లాంచ్ చేసిండ్రో అర్థం కాల. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 28,000 ప్రభుత్వ పాఠశాలలో 26 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటారని చెప్పని కమిషన్ రిపోర్ట్లో ఉంటుంది. దాదాపు 13,000 ప్రైవేట్ స్కూళ్ళలో దాదాపు 50 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు అని చెప్పని కమిషన్ రిపోర్ట్ చెప్పింది. నో మెకానిజం దట్ దే హావ్ ఇంట్రడ్యూస్డ్ అండ్ టాక్డ్ అబౌట్ ఇట్. హౌ డు ఐ మేనేజ్ అండ్ ఎన్ష్యూర్ దట్ దీస్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో జరుగుతున్న లూటీని ఎట్లా కంట్రోల్ చేయాలా, రెగ్యులేట్ చేయాలని చెప్పని ఒక్క మాట మాట్లాడలా. ఉన్న ఫీ రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేస్తానని మాట్లాడతాడు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని మాట్లాడుతున్నాడు. ఉన్న గురుకులాలు బంద్ కావాలట. యంగ్ ఇండియా స్కూల్స్ అని చెప్పని యంగ్ ఇండియా స్కూల్స్ కావాలట. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని చెప్పని డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. బట్ నో మెకానిజం టు రిక్రూట్ ద టీచర్ వేకెన్సీస్ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్స్. ప్రభుత్వ విద్యా సంస్థలో నాణ్యత ఎట్లా పెంచాలో తెలియదు. యూనివర్సిటీ నువ్వు 2 ఏళ్ళు అయిపోయింది, మరి వై ఇస్ దట్ యు ఆర్ నాట్ రిక్రూటింగ్? కేసీఆర్ గారి హయాంలో రిక్రూట్మెంట్ జరగలేదని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకున్నావు కదా. నువ్వు వీసీలను అపాయింట్ చేసినావు, మరి ఎందుకు వేకెన్సీస్ నింపట్లేవు? ఉట్టినే చెట్ల మీద ఇస్తాలు కొట్టినట్టుగా వీడికి 1000 కోట్లు ఇచ్చినా, ఈ యూనివర్సిటీకి 1000 కోట్లు ఇచ్చినా అని చెప్పని స్టేట్మెంట్లు ఇచ్చాగానే వాళ్ళేమో గీతను ప్రేమించిండు, విద్యను ప్రేమించిండు అని చెప్పని వాళ్ళు సొల్లు కబుర్లు ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా వాళ్ళు మాట్లాడతారు. వై ఇస్ దట్ యు ఆర్ నాట్ డూయింగ్ ద రిక్రూట్మెంట్? నాటకాల ఇదేమన్నా? విద్యా శాఖ ఇది, భవిష్యత్తు. 15% ఇస్తానడండి బడ్జెట్, 15% ఇస్తా అన్నాడు. వీఆర్ ద లోయెస్ట్ ఇన్ ద కంట్రీ. విద్యలో విద్యకు బడ్జెట్ కేటాయింపు లోయెస్ట్ ఇన్ ద కంట్రీ. 10,000 కోట్ల రూపాయల ఫీ రియంబర్స్మెంట్ ఇవాళ బాకీ ఉంది. కళాశాలలకు సంబంధించిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. విద్యార్థులు ఆత్మ న్యూనతాభావంతో ఇవాళ కాలేజీలకు పోతున్నారు. ఫీజులు కట్టమని చెప్పని వాళ్ళపైన ఒత్తిడి తెస్తే కోర్సులు కంప్లీట్ అయినాక సర్టిఫికేట్ ఇస్తలేరు కాలేజీలో, ఎందుకంటే ఫీ రియంబర్స్మెంట్ వచ్చినాకనే ఇస్తామని చెప్పని. ఎవరి జీవితాలతో చెలగాటలాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా? మీరు ఎవరిని ఉద్ధరిద్దామని విద్యాశాఖని మీ దగ్గర పెట్టుకున్నారు? ఒక వెరీ ప్రైమ్ సెక్టర్, అది ప్రైమ్ డిపార్ట్మెంట్. రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తుకు ముడిపడ్డటువంటి ఒక శాఖను నీ కింద పెట్టుకొని గింత అడ్డమైనటువంటి ఒక శాఖలు చేస్తూ ఉంటే, చిల్లర వ్యవహారాలకు పాల్పడతా ఉంటే, దోపిడీకి పాల్పడతా ఉంటే, విచ్చలవిడి అవినీతికి పాల్పడతా ఉంటే ఎవడడగాల నిన్ను? పాపం కేసీఆర్ గారు మహానుభావుడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని చెప్పని అందరు అంబేద్కర్ లెక్క పేదోళ్ళు కూడా అమెరికా పోయి చదువుకోవాలి, విదేశాలకు పోయి చదువుకోవాలని చెప్పని స్కీమ్ పెట్టిండు. నాట్ ఈవెన్ 50% of that scheme allocated amount is being spent now. ఇక్కడ 100% సాచురేషన్ మోడ్లో గత ప్రభుత్వం ఖర్చు పెడితే 50% కూడా ఖర్చు పెట్టట్లే. పిల్లలు అమెరికాలో చదువుకుంటూ వాళ్ళకి ఫీజులు లేక, ఆ ట్యూషన్ ఫీజు కట్టమని చెప్పని యూనివర్సిటీ అడుగుతుంటే కట్టలేక ఆత్మన్యూనతాభావం ఫోన్లు చేసి పరేషాన్లు అవుతున్నారు. ఎట్లా చేయాలి పిల్లలకి, ఎట్లా కట్టాలని చెప్పని. ఇట్లా రాసుకుంటే రామాయణం, వింటే భారతం అన్నట్టుగా ప్రతి విశ్వవిద్యాలయంలో ప్రతి రీసెర్చ్ స్కాలర్కు నెలకు 10,000 రూపాయల ఫెలోషిప్, ప్రతి జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీలకు 42,000 జీతం, పీఈటీల రిక్రూట్మెంటు, ఇట్లా ఏమో అండి చెట్ల మీద ఇస్తాలు కొట్టినట్టుగానే మాట్లాడినరు. దీన్ని వేటిని కూడా అమలు చేయకుండా విద్యారంగాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు సర్వనాశనం చేస్తూ ఇవాళ దోపిడికి పాల్పడుతున్నటువంటి ఒక పరిస్థితి. నేను చివరిగా మీకు మొబైల్ నాది
ఎంత విధ్వంసం రేవంత్ రెడ్డి గారు పండుగ పూట చేస్తున్నారు అనడానికి నేను మీకు ఒక ప్రజలకు వినాలని నాకెందుకో ఇవాళ బాధ అనిపించింది, కళ్ళలో నీళ్ళు వచ్చినాయి, భావోద్వేగం అనిపించింది. ఈ పాట వినండి ఒకసారి. ఎవరో తల్లి, పేద తల్లి, వెలుగుమట్ట. నేను ఫేస్బుక్లో చూసిన, ప్రజలు చూడాలా, మీడియా మిత్రులు దీన్ని కూడా దయచేసి ప్రజలకు తీసుకెళ్లాలా. ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గానికి, దాష్టికానికి, దోపిడికి, విధ్వంసానికి ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తుంది అనటానికి పైసలు ఇవాళ ఉంటాయి పోతాయండి. సచ్చినాడు ఎవడైనా ఆరు గదాల బొందల వండుకోవాల్సిందే, లేకపోతే ఓ బన్నెడు కట్టెల తగలబడిపోవాల్సిందే. ఎందుకు ఆ వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు దోచుకు తినడం కోసం మందుల జీవితాలు నాశనం చేయటం ఏంది? మందుల గూళ్ళు కూడా కొట్టడం ఏంటి? ఈ పాట వినండి ఒకసారి. మేడ మీద మేడలెన్నో కడుతూ ఉంటే లేని వాడికి ఉన్న నీడే నేల గొరిగి కూలుతుంటే ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు రాష్ట్రంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా అడగవే అమ్మా ఈ తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు మంత్రులు ఉండి చూడవే అమ్మా. నాకు నిజంగా అంటే భావోద్వేగానికి గురైన ఆ తల్లి ఎంత బాధపడి ఉండి ఆ పాట పాడి ఉంటుంది. మీరు ఎవడరా ఇండ్లు కట్టించినారా? మీరేమన్నా ఇండ్లు కూలుస్తా అంటారేంటి? మీరు ఇండ్లు కట్టినారా? మీరేమన్నా ఒక పేదవాడు, మధ్యతరగతి వాడు ఇల్లు కట్టుకోవాలంటే వాడి జీవితం పండుగ, అది జీవితం కళ, పెండ్లాం, పిల్లలు అందరి సమిష్టి కళ అది. దాన్ని విధ్వంసం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అలా గాంధీ విగ్రహం పేరు మీద వెలుగుమట్టలో కానీ, లగచర్లలో కానీ ఎవడరా భయ్ మీరు? ఎక్కడి నుంచి వచ్చింది మీరు? ఏ దేశం ఇది? ఏం పాలన ఇది?